15వ రోజు శ్వాసానుసంధానంలో ఓషో చెప్తున్నారండి నిశ్చల మౌనం గురించి. ధ్యానం మతంలో ఒక విప్లవం. అది దైవాన్ని వదిలివేస్తుంది, కనీసం దాని గురించి వ్యతిరేకంగా వాదించదు. దానికి ఆ మాత్రం విలువ కూడా లేదు, ఎందుకంటే అది రుజువు చేయబడని, అనుభవంలోకి రాని పరికల్పన. అది పరిగణించవలసినది కాదు. ఏ దైవము, ఏ ప్రార్థన లేని మతం ఉండగలదు. పాశ్చాత్య దేశాల్లో గత 4-5 శతాబ్దాలుగా ప్రార్థన, దైవం లేని మతం సాధ్యమేనని ఎన్నడూ భావించలేదు. వాస్తవానికి అవి లేకుండా మాత్రమే అది సాధ్యం. అవి మత విప్లవానికి ఇబ్బందులు, మరి అడ్డంకులు. అవే శత్రువులు. ఆ దెయ్యం ప్రపంచానికి ఏ చెడు చేయలేదు. అసలు అది లేదు, దైవం కూడా లేదు. కానీ ఆయన వల్ల ఎంతో హాని జరిగింది. దైవం మనిషి మనసుని ఎక్కడో బయటలే దేని మీదో నిలిపాడు. మీరు బయట దృష్టి పెడితే మనసులోనే నిలిచిపోతారు. ధ్యానం బయట దృష్టి పెట్టలేదు, మనసుకు మాత్రమే బయట దృష్టి పెట్టే శక్తి ఉంది. మనసు లోపల దృష్టి పెట్టలేదు, ధ్యానం మాత్రమే అది చేయగలదు. కనుక ధ్యానం, మనసు వ్యతిరేక దిశల్లో వెళతాయి. ఏ కారణం లేకుండానే ధ్యానం చేసే మనుషులు తమ మార్గాన్ని మనోరహిత మార్గం అనలేదు. మనసును వదిలివేస్తే దేవుళ్ళు, అన్ని రకాల వేదాంతాలు, దెయ్యాలు, స్వర్గం, నరకం, వాటి వివరాలు, పాపపుణ్యాలు, అభిప్రాయాలన్నీ వదిలిపోతాయి. అవి అన్ని మనసులోని భాగాలే. పాశ్చాత్యులు మనసుతో ఆక్రమించుకోబడి మీరు మనసు తప్ప ఇంకేమీ కాదని, మీ ఉనికి మనసు, శరీరం మాత్రమే అనే భావంలో ఉన్నారు. ధ్యానం కూర్చోవటంతో మొదలవుతుంది, అది శరీరంతో మొదలవుతుంది. శరీరం విశ్రాంతిగా హాయిగా కూర్చోగలిగితే అది మనసు ప్రశాంతత పొందటంలో ఎంతో తోడ్పడుతుంది. శరీరం అసహనంగా, ఒత్తిడితో ఉంటే మనసు మౌనంగా ఉండలేదు. మౌనం అంటే స్థిమితంగా, విశ్రాంతిగా, తేలిగ్గా, ఒంట్లో ఏ ఒత్తిడి లేకుండా ఉండటం. మీరు ఒక సజీవమైన, ఇరుక పొందిన చైతన్యం వద్ద ఉండగలిగిన అదృష్టవంతులైతే అతని విశ్రాంత శరీరం మీ శరీరాల్లో సమకాలీకరణను తెస్తుంది. ఎందుకంటే అది కూడా ఆ పదార్థంతోనే నిర్మించబడింది. శరీరాలన్నీ ఒకే పదార్థంతో నిర్మింపబడి ఒకే అలవరుసపై పనిచేస్తాయి. మీరు సరిగా కూర్చున్నట్లయితే సాయంత్రం వెనుక చీకటి వచ్చినట్లే నిశ్శబ్దం మీలోకి దిగి వస్తుంది. ఇక రెండో విషయం, మనసు. శరీరం ఏ ఒత్తిడి లేకుండా, మనసు ఏ ఆలోచన లేకుండా ఉండాలి. మౌనంగా కూర్చొని ఏమీ చేయకుండా ఉండటం అనేది అర్థం చేసుకోవటం ఎంతో ముఖ్యం. నేను ధ్యానం చేస్తున్నానన్న ఆలోచన కూడా ఇబ్బందిని సృష్టిస్తుంది. ఎందుకంటే చేయడం అనేది మనసుకు చురుకు పుట్టిస్తుంది. మీరేమీ చేయని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనస్సు ఎదురు తిరగకుండా ఉంటుంది. మీరు మౌనంగా ఏం చేయకుండా కూర్చొని రాబోయే వసంతం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బయట మనకు వసంతం వచ్చినట్లే లోన కూడా వస్తుంది. మౌనంగా కూర్చొని ఏమీ చేయకుండా మీరు సంసిద్ధత పొందుతున్నారు. ఏ కోరిక లేదు, వసంతం వచ్చినా రాకపోయినా ఏ విచారము లేదు. అది ఎప్పుడు వస్తుంది, అంతకంటే భిన్నంగా ఎప్పుడూ జరగలేదు. మీరు సిద్ధంగా ఉన్న క్షణంలోనే అది అక్కడ ఉంటుంది. మీ అంతర్ప్రపంచంలోకి వసంతం వచ్చినప్పుడు 1000 పుష్పాలు ఒక్కసారి వికసించినట్లుగా మొత్తం గాలి అంతా మారిపోతుంది. అది తాజాగా, పరిమళంతో ఉంటుంది. పక్షులు పాడటం మొదలు పెడతాయి. నీ అంతర్ప్రపంచం తనకు తానే సంగీతంగా మారిపోతుంది, తనకు తానే పరిమళంగా మారిపోతుంది. ఆ పచ్చిక తనంతట తానే పెరుగుతుంది. ఎంత బాగుంది మాస్టర్స్. ఎలా అయినా ఓషో అనే చెప్పాలండి కదా. టార్కోమ్ సెరైడారియన్ నాకు అత్యంత ఇష్టమైన మాస్టర్ అండి. ఆయన పుస్తకాలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. టార్కోమ్ గారు రాసిన ప్రతి బుక్ చదవాలి. మరీ ముఖ్యంగా ప్రాణశక్తి అనే పుస్తకం చదివే తీరాలి. ధ్యానం చేసే కళ అంటూ చెప్తున్నారు. ధ్యానం అనేది ఇష్టంతో, ఆనందంగా, మరి తేలిగ్గా అనునిత్యం చేయవలసిన ప్రక్రియ.
అది మీ ఆత్మ పుష్పాన్ని వికసింపచేసుకొని మీ ఆధ్యాత్మిక పరిమళాన్ని ప్రసరింపచేసే విధానం. ధ్యానం మరియు యోచనలు మనం బోధనను సాదృశ్యం చేసుకోవటంలోనే కాక కాలాతీత వివేకంలోని గొప్ప నియమాలను వాస్తవీకరించటంలో తోడ్పడతాయి. అనేక శతాబ్దాల క్రితం ధ్యానం చేసే కళపై గొప్ప విలువైన సూచనలు పతంజలి మహర్షి చే ఇవ్వబడ్డాయి. కాలాతీత వివేకం అనేది ధ్యానం మరియు యోచన అనే కళ ద్వారా తప్ప వేరుగా సాదృశ్యం చేయబడదు. పతంజలి చిత్తశుద్ధితో ధ్యానం చేసేవారికి ధ్యానం యొక్క లక్ష్యం ఈ క్రింది వాటిని పరిగణంలోకి తీసుకోవాలని సూచించారు. అవి రేపు చూద్దామంటారా? థ్యాంక్ యూ.